అనుదరిక వర్ణ విపతనము. సో ఏ పాయింట్ లైట్, example white light, form a series of point images along optical axis. Shorter wavelength blue deviate more, సో లాంగర్ వేవ్ లెంత్ రెడ్ కలర్ డీవియేట్ లెస్. ఇక్కడ చూసినట్లయితే మనము, సో ఇక్కడ మనకు ఇది కుంభాకార కటకము. సో ఈ కుంభాకార కటకాన్ని మనము తీసుకుంటున్నాము. కుంభాకార కటకానికి కొంత దూరంలో ఏదైనా ఒక పాయింట్ వద్ద మనం ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసినప్పుడు, సో దాని నుంచి విజిబుల్ లైట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో విజిబుల్ లైట్ అనేది మనకు 7 కలర్స్ కలిగి ఉంటుంది. సో కాన్వెక్స్ లెన్స్ మీద పతనం అయినప్పుడు ఏమవుతుందమ్మా అంటే, సో మనకు ఈ కాన్వెక్స్ లెన్స్ మీద పతనం అవుతున్నటువంటి ఈ విజిబుల్ లైట్ లోపల 7 కలర్స్కి 7 రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఉండడం మూలంగా, వక్రీభవన గుణకాలు ఉండటం మూలంగా ఏమవుతుందమ్మా అంటే, ఒక్కో దానికి ఒక్కో రకమైనటువంటి డీవియేషన్ అనేది వ్యవస్థితం అవుతుంది. సో కొంత డీవియేషన్ ఇక్కడ చూస్తే మనకు రెడ్ కలర్ది ఎక్కువ డీవియేషన్, ఎక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ డీవియేషన్తో లాంగర్ వేవ్ లెంత్ కాబట్టి మనకి ఏమవుతుందమ్మా అంటే ప్రతిబింబాన్ని, సో ఈ విధంగా ఈ పాయింట్ వద్ద మనకు ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్కు తక్కువ డీవియేషన్ ఉండడం వలన మనకు కటకానికి దగ్గర బిందువు వద్ద మనకు ప్రతిబింబాన్ని అనేది ఏర్పాటు చేస్తుంది. సో మనం ఆల్రెడీ చదువుకున్నాము, ఈ ప్రతిబింబం నుంచి కటకానికి మధ్య గల దూరాన్ని ఏమంటారమ్మా అంటే ఫోకల్ లెంత్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ ఫోకల్ లెంత్ అనేది రెడ్ కలర్కి ఒక రకంగా ఉంటుంది. రెడ్ కలర్ నుంచి ప్రారంభిస్తే మనకు బ్లూ కలర్కి వచ్చే వరకు ఒక్కో రకమైనటువంటి కలర్కు ఒక్కో రకమైనటువంటి ప్రతిబింబాలు అనేటివి ఫోకల్ లెన్స్ అనేది వ్యవస్థితమై ఉంటాయి, నాభ్యంతరాలు అనేది వ్యవస్థితమై ఉంటాయి. సో ఇక్కడ మనకు ప్రతిబింబాలు అనేది 2 ఏర్పడుతున్నాయి. చూడండి, బ్లూ కలర్ వలన ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది యాక్సెస్ మీద, రెడ్ కలర్ వలన ప్రతిబింబం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో మనం డెఫినేషన్ ఎలా చెప్తామమ్మా అంటే, అనుదైర్ఘ్య వర్ణ విపతనానికి రెడ్ కలర్ ఇమేజ్ నుంచి బ్లూ కలర్ ఇమేజ్కి మధ్య గల దూరం ఏదైతే ఉందో ఆ దూరాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా అంటే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, అనుదైర్ఘ్య వర్ణ విపతనం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ మనకు రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్కి మధ్యన మిగతా కలర్స్ ఏవైతే ఉన్నాయో 5 కలర్స్ ఉన్నాయి కదా. సో ఆ 5 కలర్స్ మూలంగా మనకు ప్రతిబింబాలు అనేటివి ఈ మధ్యలో ఏర్పడతాయి. సో కాబట్టి మనకి ఏమవుతుందమ్మా అంటే ప్రతిబింబం అనేది బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్ వరకు 7 రకాలైనటువంటి 7 కలర్స్ లోపల ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో రెడ్ కలర్ ప్రతిబింబం నుంచి బ్లూ కలర్ ప్రతిబింబానికి మధ్య గల దూరాన్ని ఏమని పిలుస్తామమ్మా అంటే మనము అనుదైర్ఘ్య వర్ణ విపతనం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రెండవది ఏందమ్మా అంటే ట్రాన్స్వర్స్ క్రోమాటిక్ అబరేషన్. సో ఇందులో మనం ఏం చేస్తామమ్మా అంటే మనకు కుంభాకార కటకాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ డెఫినేషన్ చూడండి ఒకసారి. సో ఇమేజ్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ ఫార్మ్ అట్ ద ఫోకల్ లెన్స్ ఆఫ్ లెన్స్. Transverse aberration occurs when different wavelengths are focused at different positive positions in the focal plane. Magnification and distortion of the lens also varies with the wavelength. అయితే ఇక్కడ మనం ఒకటి చూస్తే ప్రతిబింబాలన్నీ కూడా మనకు ఈ యాక్సిస్ మీద ఏర్పడుతున్నాయి. ఎందులోపల లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ లోపల, కానీ ట్రాన్స్వర్సల్ క్రోమాటిక్ అబరేషన్ లోపల ప్రతిబింబాలు అనేటివి యాక్సిస్కు కొంత దూరంలో ఏర్పడతాయి, యాక్సిస్ నుంచి చాలా దూరంగా ఏర్పడతాయి. చూడండి, మనకు కిందికి చూసుకున్నట్లయితే ఫస్ట్ రెడ్ కలర్ ప్రతిబింబం ఉంది, చివరిగా బ్లూ కలర్ ప్రతిబింబం అనేది ఉంది. సో యాక్సిస్ మీద ఏర్పడితేనేమో రెడ్ కలర్కి బ్లూ కలర్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అని చెప్పేసి పిలుస్తాము. అలా కాకుండా అక్షరం నుంచి కొంత ఎత్తులో ఏర్పడితే రెడ్ కలర్కు బ్లూ కలర్కి మధ్య గల దూరాన్ని ఏమని పిలుస్తాము అంటే ట్రాన్స్వర్సల్ క్రోమాటిక్ అబరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మనకున్నటువంటి 2 రకాలు. నెక్స్ట్ ఏ విధంగా కరెక్షన్ చేయవచ్చు, మనము ఇక్కడ ఏర్పడుతున్నటువంటి అబరేషన్స్ని ఏ విధంగా తొలగించవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మనం అక్రోమాటిక్ లెన్స్ని ఉపయోగించడం వల్ల అంటే అవర్ణ యుగ్మకము అని అంటే ఇందులో ఒక కుంభాకార కటకాన్ని ఒక పుటాకార కటకాన్ని రెండింటిని కలిపి ఏర్పరిచినటువంటి సంయుగ్మ కటకాన్ని ఏమంటారమ్మా అంటే అవర్ణ యుగ్మకము అని చెప్పేసి పిలుస్తాము. సో అవర్ణ యుగ్మకాన్ని ఉపయోగించడం వల్ల కూడా మనము విపతనాలను తొలగించవచ్చు, దట్ ఈజ్ వర్ణ విపతనాలను తొలగించవచ్చు. సో ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే ఏ లెన్స్ వుడ్ బి కరస్పాండెంట్ considered totally without a chromatic aberration is called as the chromatic aberration. Chromatic aberration. Next principle, ఇది పనిచేసే ప్రిన్సిపల్ ఏందమ్మనంటే all of the wavelength across the visible spectrum focused at one point when passed through a chromatic lens. సో క్రోమాటిక్ లెన్స్ గుండా మనకు విజిబుల్ లైట్ అనేది పాస్ అయినప్పుడు ఏమవుతుందమ్మా అంటే అవన్నీ కూడా ఒకటే బిందువు వద్ద
పతనం కేంద్రీకృతం అయ్యే విధంగా చేస్తుంది. సో అక్రమాటిక్ లెన్స్ అనేది. సో ఆ విధంగా చేయటం మూలంగా మనకి ఏమవుతుందమ్మా అని అంటే అన్ని కలర్స్లో ప్రతిబింబం ఏర్పడినప్పటికీ కూడా వాటికి సెంటర్ పాయింట్ ఒకటే ఉంటుంది కాబట్టి మనము ఒకే రకమైనటువంటి ప్రతిబింబాన్ని పొందవచ్చు. సో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయవచ్చమ్మా అంటే an achromatic lens is constructed from two different materials, that is the plus lens of a one material is used in the combination with a minus lens of another material with a different refractive indexes to contract the ఎఫెక్ట్ ఆఫ్ ద క్రోమాటిక్ అబరేషన్. సో క్రోమాటిక్ అబరేషన్ను తొలగించడం కొరకు మనం ఏం చేస్తాం అంటే ఒక మెటీరియల్లో ఉన్నటువంటి ప్లస్ లెన్స్ను ఇంకొక మెటీరియల్లో ఉన్నటువంటి మైనస్ లెన్స్ని ఈ రెండింటిని కలిపి ఏర్పరచడం మూలంగా అదే నేను ఇందాక చెప్పింది అదే. సో కుంభాకార కటకాన్ని పుటాకార కటకాన్ని రెండింటిని కలిపి ఏర్పరచడం మూలంగా మనకు అక్రోమాటిక్ లెన్స్ అనేది ఏర్పడుతుంది. సో అక్రోమాటిక్ లెన్స్ కంటే విజిబుల్ లైట్ అనేది పాస్ అయినప్పుడు 7 రంగులు కలిగినటువంటి కాంతి కిరణాలు అన్నీ కూడా ఒకటే బిందువు వద్ద కేంద్రీకృతమై ఒకే ప్రతిబింబాన్ని అనేది ఏర్పరచడానికి సాధ్యమవుతుంది. సో ఇది ఈ విధంగా మనము కరెక్షన్ చేయవచ్చు, అంటే తొలగించవచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇగో మనకు సో క్రోమాటిక్ అబరేషన్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఇక్కడ చూపించినది ఏందమ్మా అంటే మనకు లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. అక్రోమాటిక్ లెన్స్, సో ఇక్కడ చూసినట్టయితే మనకు అక్రోమాటిక్ లెన్స్ అనేది ఈ విధంగా ఏర్పడుతుందని చెప్తున్నాం కదా. సో ఒక కుంభాకార కటకాన్ని ఒక పుటాకార కటకాన్ని రెండింటిని కలిపి ఏర్పాటు చేసిన దాన్ని అక్రోమాటిక్ లెన్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ అక్రోమాటిక్ లెన్స్ గుండా విజిబుల్ లైట్ అనేది పాస్ అయినప్పుడు ఏమవుతుందమ్మా అంటే అది అన్ని కలిపి అన్ని కాంతి కిరణాలకు ఒకటే బిందువు వద్ద కేంద్రీకృతం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ సింగిల్ ఫోకల్ పాయింట్ అనేది ఉంటుంది. ఒకే నాభీయ బిందువు ఉండటం వల్ల మనకు ప్రతిబింబం అనేది ఒకే ప్రతిబింబాన్ని పొందవచ్చు. సో ఈ విధంగా మనము ఏం చేస్తామమ్మా అంటే వర్ణ విపతనాన్ని తొలగించవచ్చు. తర్వాత రెండోది ఏందమ్మా అంటే రెండో రకము మోనోక్రోమాటిక్ అబరేషన్, ఏకవర్ణ విపతనాలు. దీన్ని ఏమని పిలుస్తామనంటే సీడిల్ అబరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో అబరేషన్ ఆఫ్ ఎ లెన్స్ దట్ అక్కర్ డ్యూ టు సింగిల్ కలర్ ఆఫ్ లైట్ దట్ entering the lens system. These are also called as the third order aberration. There are total 5 types of sidal aberration, that is monochromatic aberration. సో ఫర్ ఫెరాక్సియల్ లెన్స్కి మనకు F = L' - L అని తీసుకుంటాము, లేదంటే L' = L + F అని చెప్పి తీసుకుంటాము. దిస్ ఈక్వేషన్ ఈజ్ derived from the Snell's law with assumptions that for small angle sin that is equals to theta అని చెప్పేసి తీసుకుంటాం. అయితే ఇందులో మనకు మోనోక్రోమాటిక్ విపతనాలు, ఏకవర్ణ విపతనాలు ఏ విధంగా ఏర్పడతాయమ్మనంటే సో మనం ఇంత మునుపు చూసినట్టు వర్ణ విపతనాలు ఎలా ఏర్పడుతున్నామనంటే విజిబుల్ లైట్ని అంటే 7 కలర్స్ని తీసుకోవడం మూలంగా ఏర్పడుతున్నాయి. ఏకవర్ణ విపతనాలు ఎలా ఏర్పడతాయమ్మనంటే ఇక్కడ మనం ఏం చేస్తామన్నానంటే అక్కడ 7 కలర్స్ తీసుకున్నాం, ఇక్కడ సింగిల్ కలర్ తీసుకుంటాం. సో సింగిల్ కలర్ తీసుకుంటే మనకు ప్రతిబింబం అనేది కూడా సింగిల్ కలర్లోనే ఏర్పడాలి. కానీ దోషం ఏర్పడుతుంది అని అంటే ఆ దోషం ఎలా ఏర్పడుతుందమ్మా అంటే మనం ఏదైతే కటకాన్ని ఉపయోగిస్తున్నామో ఆ కటకాన్ని నిర్మించినప్పుడు దానిలో ఏర్పడుతున్నటువంటి దోషాల మూలంగా మనకు ప్రతిబింబంలో దోషాలు అనేటివి ఏర్పడవచ్చు. అంటే సింగిల్ కలర్ లైట్ని ఉపయోగించినప్పటికీ కూడా ప్రతిబింబంలో దోషాలు ఏర్పడినట్లయితే వాటిని ఏమని పిలుస్తామనంటే ఏకవర్ణ విపతనాలు అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ప్రధానంగా మనకు వేటి మూలంగా ఏర్పడతాయమ్మనంటే మనం ఉపయోగిస్తున్నటువంటి కటకాల మూలంగా ఏర్పడతాయి. సో దాని కొరకు మనం ఉపయోగిస్తున్నటువంటి కటకానికి కటకదారుని సమీకరణం అని చెప్పేసి పిలుస్తామమ్మా. ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్ లోపల మనకు ఫస్ట్ టైప్ వచ్చేసి స్పెరికల్ అబరేషన్. స్పెరికల్ అబరేషన్ అంటే గోళే విపతనం అని చెప్పేసి పిలుస్తాము. సో దీనికి ఉన్నటువంటి డెఫినేషన్ ఏందమ్మనంటే కాస్డ్ బై ఇంక్రీజెస్ ప్రిస్మాటిక్ ఎఫెక్ట్ టువర్డ్స్ periphery of lens. Object point is on the optical axis of the system. The peripheral rays deviated more than central ray, due to which peripheral ray focused earlier than central rays. So circular of last confusion is 1/4 the distance between the marginal and paraxial focus. సో 2 types, that is పాజిటివ్ అండ్ నెగిటివ్ స్పెరికల్ అబరేషన్. అయితే మనకి గోళే విపతనం అనేది ఎందుకు ఏర్పడుతుందమ్మా అంటే మనకు విజిబుల్ లైట్ లోపల ఉన్నటువంటి ఏకవర్ణ కాంతి లోపల ఉన్నటువంటి ఏకవర్ణ కాంతిని కూడా మళ్ళీ 2 రకాలుగా
విడగొట్టవచ్చు. ఒకటి ఉపాంతర కాంతి కిరణాలని, రెండవదేమో ఉపాక్షీయ కాంతి కిరణాలు అని చెప్పేసి పిలుస్తాము. సో ఉపాక్షీయ కాంతి కిరణాలు అని అంటే కటకం యొక్క కేంద్రకానికి దగ్గరగా పతనం అవుతున్నటువంటి వాటిని ఏమంటారు అనంటే ఉపాక్షీయ కాంతి కిరణాలు అంటారు. కటకం యొక్క కేంద్రకానికి దూరంగా పతనం అవుతున్నటువంటి కాంతి కిరణాలను ఉపాంతర కాంతి కిరణాలు అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ప్రతిబింబం అనేది ఉపాక్షీయ కాంతి కిరణాల వల్ల మరియు ఉపాంతర కాంతి కిరణాల వల్ల రెండింటి వల్ల ఏర్పడుతుంది కాబట్టి ప్రతిబింబం లోపల దోషం అనేది వస్తుంది. సో ఈ విధంగా ఏర్పడుతున్నటువంటి ప్రతిబింబంలో ఏర్పడినటువంటి దోషాన్ని మనం ఏమని పిలుస్తామనంటే స్పెరికల్ అబరేషన్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది కుంభాకార కటకము. సో ఆప్టికల్ యాక్సెస్ ఇక్కడ పెడతాము. సో లెన్స్ని ఇక్కడ పెట్టిన మనకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రేస్. సో ఇవేమో పెరాక్సియల్ రేస్ అని చెప్పేసి పిలుస్తాము, వీటినేమో మెరిడినల్ రేస్ అని చెప్పేసి పిలుస్తాము. ఉపాంతర కాంతి కిరణం రెడ్ కలర్లో ఉన్నవి ఉపాంతర కాంతి కిరణాలు, బ్లూ కలర్లో ఉన్నవి ఉపాక్షీయ కాంతి కిరణాలు అని చెప్పేసి పిలుస్తాం. సో మార్జినల్ ఫోకస్ రేస్ ఇక్కడ మార్జినల్ రేస్, మెరిడినల్ రేస్ ఏమో ఇక్కడ ఫోకస్ అవుతున్నవి. తర్వాత పెరాక్సియల్ రేస్ ఏమో ఇక్కడ ఫోకస్ అవుతున్నాయి. సో ఏమవుతుందమ్మంటే మనకు 2 ఫోకల్ పాయింట్స్ లభిస్తున్నాయి. సో ఈ 2 ఫోకల్ పాయింట్స్ల మధ్యన మనకు ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో దాన్ని ఏమని పిలుస్తామనంటే లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అణుదైర్ఘ్య గోళీయ వర్ణ విపతనం అని చెప్పేసి పిలుస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ఈ మిలికి సో ఇక్కడ ఏర్పడుతున్న దాన్ని ఏమని పిలుస్తామనంటే మనకు ట్రాన్స్వర్స్ స్పెరికల్ అబరేషన్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ రెండింటికి మధ్యన ఏర్పడుతున్న దాన్ని ఏమని పిలుస్తామనంటే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదేమో పాజిటివ్ అని తీసుకుంటే ఒకటేమో నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పడుతున్నటువంటి స్పెరికల్ అబరేషన్ ఈ విధంగా మనం మినిమైజ్ చేయవచ్చు అని అంటే బై యూజింగ్ ద స్టాప్స్ టు అక్లూడ్ ద పెరాక్సియల్ రేస్, బై యూజింగ్ ద అప్లాంటింగ్ ఆర్ ఆస్పెరిక్ లెన్స్. థర్డ్ వన్ వచ్చేసి బై యూజింగ్ లెన్స్ డబ్లెట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఈ పెరాక్సియల్ రేస్కు తర్వాత పెరాక్సియల్ రేస్కు మెరిడినల్ రేస్కు రెండిట్లో ఏదో ఒక రేసును మనం ఆపగలిగినట్లయితే అప్పుడు ఏమవుతుందనంటే ఒకే రకమైనటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో మెయిన్గా స్టాప్స్ను ఉపయోగించడం వలన. సో ఈ మెరిడినల్ రేస్ కన్నా పెరాక్సియల్ రేస్ కన్నా అడ్డంగా మనం స్టాప్స్ను ఉపయోగించినప్పుడు ఆ కాంతి కిరణాల వల్ల ప్రతిబింబం అనేది నిరోధించబడి ఒకే ఒక ప్రతిబింబం అనేది మనం పొందడానికి వీలవుతుంది. సో ఆ విధంగా మనం ఏం చేస్తామనంటే గోళీయ విపతనాన్ని తొలగించవచ్చు. తర్వాత కరెక్షన్ ఇన్ ఐస్. సో ఐ లోపల కూడా మనం చేంజెస్ చేయవచ్చు బై ఐరిస్ విచ్ యాక్ట్ యాజ్ అ స్టాప్. సో మన కళ్ళల్లో ఉన్నటువంటి ఐరిస్ని పెట్టడం మూలంగా మనము వాటిని క్రోమాటిక్ అబరేషన్ను తొలగించవచ్చు, స్పెరికల్ అబరేషన్ను తొలగించవచ్చు. అంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద కార్నియా ఇన్ ఫ్లాటర్ ఎట్ పెరిపెరి. సో మనం ఈ కంటి లోపల ఈ చేంజెస్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా అంటే మనకు అంటే ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడం వల్ల వాటిని గోళీయ విపతనాన్ని తొలగించవచ్చు. తర్వాత ఆస్టిగ్మాటిజం బిందు విస్తరణ. సో ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా మనకు. అక్కర్స్ వెన్ ఏ రే ఫ్రమ్ ఆఫ్ యాక్సిస్ పాయింట్ పాస్ through the spectral lens causes the light to focus as 2 focal lines. Images known as the tangential and sagittal images. The distances between the 2 focus is known as the Strum's interval, which give the degrees of astigmatism. When expressed in diopters, this difference is known as the oblique astigmatism error. So effect is less with the meniscus lenses. Effect is worse with high power lenses. ఇక్కడ మనం చూసినట్లయితే ఆస్టిగ్మాటిజం లోపల మనకి ఈ విధంగా ఏర్పడుతుందమ్మా. ఆస్టిగ్మాటిజం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇందులో మనం ఏం చేస్తామమ్మా అంటే మెరిడినల్ ప్లేన్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ ఉన్నదేమో మెరిడినల్ ప్లేన్ అని చెప్పేసి పిలుస్తాము. ఇంకోటేమో సెజిటల్ ప్లేన్, ఇక్కడ లోపల ఉన్నదేమో సెజిటల్ ప్లేన్. సో ఈ రెండింటి ప్లేన్స్ మూలంగా మనకి ఏమవుతుందమ్మా అంటే ప్రతిబింబంలో దోషం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఇక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం అనేది, రెండింటికి మధ్యన ఏర్పడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏమంటున్నాం మనం సర్క్యులర్ ఆఫ్ లాస్ట్ కంట్రాక్షన్, సెకండరీ ఇమేజ్, ప్రైమరీ ఇమేజ్. సో ఇక్కడ ప్రైమరీ ఇమేజ్, ఇక్కడ సెకండరీ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో డ్యూ టు దేనివల్ల ఏర్పడుతుందమ్మా అంటే మెరిడినల్ ప్లేన్ ఒకటి, ఇంకొకటేమో సెజిటనల్ ప్లేన్. సో ఈ రెండింటి మూలంగా మనకు 2 ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఈ రెండింటి మధ్యన ఏర్పడినటువంటి దోషాన్ని మనం ఏమని పిలుస్తామనంటే బిందు విస్తరణ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ విధంగా తొలగించవచ్చామనంటే ఆబ్లిక్ ఆస్టిగ్మాటిజం ఈజ్ రిడ్యూస్డ్ బై ఫైండింగ్ ద ఆప్టిమమ్
బేస్ కర్వ్ ఆఫ్ ఏ గివెన్ లెన్స్ పవర్. సో మనం ఉపయోగిస్తున్నటువంటి లెన్స్ను చేంజ్ చేయడం వల్ల మనము ఆస్టిగ్మాటిజాన్ని తొలగించవచ్చు. తర్వాత కరెక్షన్ ఇన్ ఐస్. సో బై అట్లాంటిక్ సర్ఫేస్ ఆఫ్ ఏ కార్నియా, రెటీనా ఈజ్ కర్వ్డ్ నాట్ ఫ్లాట్, సో సర్క్యులర్ ఆఫ్ లాస్ట్ కన్ఫ్యూషన్ ఫాల్ ఆన్ రెటీనా బై ప్రిస్క్రైబింగ్ అప్రాప్రియేట్ పాంటాస్కోపిక్ టిల్ట్ టు లెన్స్. సో వీటిని మనం ఉపయోగించడం వల్ల, కంటి లోపల ఉపయోగించడం వల్ల కూడా మనము ఆస్టిగ్మాటిజాన్ని తొలగించవచ్చు. తర్వాత కోమా, కేంద్రక ఆవరణం అని చెప్పేసి పిలుస్తాము. సో అకర్స్ వెన్ ఆబ్జెక్ట్ పాయింట్ ఈజ్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద లెన్స్. సో డిఫరెన్స్ ఇన్ ద magnification for rays passing throughout the different zones of a lens. So resulting in the image appears comet or ice cream cone shaped. So the point of the cone points towards the optic axis. So ocular coma is unimportant in eyes, that is pupil అని చెప్పేసి పిలుస్తాము. సో కోమా, కేంద్రక ఆవరణం అనేది ప్రధానంగా ఎలా ఏర్పడుతుందమ్మా అంటే, మనం ఉపయోగించినటువంటి లెన్స్ లోపల కటకం లోపల జోన్స్ అనేటివి ఉండడం మూలంగా మనకు కోమా అనేది ఏర్పడుతుంది. సో జోన్స్ అని అంటే మనము ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నా చూడమ్మా. సో మనం తీసుకున్నటువంటి ఈ లెన్స్, సో ఈ లెన్స్ లోపల రెడ్ కలర్తో చూపించినటువంటిది ఒక జోను, బ్లూ కలర్తో చూపించబడినటువంటిది ఒక జోను. సో ఈ జోన్స్ వలన మనకి ఏమవుతుందమ్మా అంటే, ప్రతిబింబం అనేది ముందుగా ఏర్పడుతున్నటువంటి ప్రతిబింబం పెద్దగా ఉంటుంది సర్క్యులర్ రూపంలో. దాని తర్వాత ప్రతిబింబాలు దాని యొక్క సైజు తగ్గుతూ సర్క్యులర్ షేప్లోనే ఉంటూ దాని యొక్క సైజు అనేది తగ్గుతూ డెప్త్గా కనిపిస్తుందమ్మా మనకు. సో ఇక్కడ ఏమని తీసుకుంటున్నామో, ఆబ్జెక్ట్ ప్లేను, లెన్స్, ఇమేజ్ ప్లేన్. సో ఈ విధంగా మనం ప్రతిబింబాలు ఒకదాని మీద ఒకటి ఏర్పడుతూ కామెట్ షేప్ లోపల మనకు ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో ప్రతిబింబంలో ఏర్పడుతున్నటువంటి ఈ దోషాన్ని మనం ఏమని పిలుస్తామనంటే కేంద్రక ఆవరణం అని చెప్పేసి పిలుస్తాం. సో కేంద్రక ఆవరణం అనేది ప్రధానంగా మనకు కటకంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జోన్స్ మూలంగా మనము ఈ కేంద్రక ఆవరణం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా కరెక్షన్ చేయవచ్చు. అవాయిడ్ బై లిమిటింగ్ ద రేస్ టు యాక్సెల్ ఏరియాస్. సో ఈ యాక్సెల్ ఏరియాస్ మీద పతనమవుతున్నటువంటి కాంతి కిరణాలను రెడ్యూస్ చేయడం మూలంగా మనం ఒకే రకమైనటువంటి ప్రతిబింబాన్ని పొందవచ్చు. సో ఈ విధంగా కోమాను తగ్గించవచ్చు. తర్వాత కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్ ఆర్ పవర్ ఎర్రర్ అని చెప్పేసి పిలుస్తుంది. దీన్ని అక్కర్స్ వెన్ లైట్ ఎంటరింగ్ ద పెరిపెరల్ రేస్ ఆఫ్ ద లెన్స్ నాట్ ఫోకస్ ఆన్ ద ఫేర్ పాయింట్ spera. So instead of focus on the pedunal surfaces. So it arises when wherever looking through the peripheral of lens. This aberration cause the spherical component of the lens to have the effect of being off over in the periphery. So when you want the lens, so also called as the పెడ్యువల్ కర్వేచర్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఇమేషియల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ప్రతిబింబం అనేది కరువు రూపంలో ఏర్పడినట్లయితే సో దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తామనంటే కర్వేచర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎందుకొరకు ఏర్పడతామంటే డిఫరెంట్ పార్ట్స్ వద్ద మనకు కాంతి కిరణాలు అనేటివి కేంద్రీకరించబడడం మూలంగా మనకు ప్రతిబింబంలో దోషం అనేది కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డిస్టార్షన్. అకర్స్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద మ్యాగ్నిఫికేషన్ ఎట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద పెరిపెరీ ఆఫ్ అ లెన్స్. సో మనకు మ్యాగ్నిఫికేషన్ లోపల తేడాలు ఉండడం మూలంగా మనకు డిస్టార్షన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఫార్ ప్లస్ లెన్స్ మ్యాగ్నిఫికేషన్ దట్ ఈస్ టువర్డ్స్ ద పెరిపెరీ అని చెప్పేసి పిలుస్తాం. ఫార్ మైనస్ లెన్స్ మ్యాగ్నిఫికేషన్ టువర్డ్స్ ద పెరిపెరీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఆఫ్ ద 3 టైప్స్. మళ్ళీ వీటిని 3 రకాలుగా విడగొడతాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యారెల్ డిస్టార్షన్, థర్డ్ వన్ వచ్చేసి పింకుషన్ డిస్టార్షన్, తర్వాత మూడోది వచ్చేసి ముస్టార్చ్ డిస్టార్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యారెల్ డిస్టార్షన్. ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ డిక్రీజెస్ విత్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆప్టికల్ యాక్సెస్. సో స్ట్రైట్ లైన్స్ ఆర్ కర్వ్డ్ inward in a shape of a barrel. So it happens because the field of view of the lens is much wider than the size of the image sensor, and hence it needs to squeezed to fit. So as a result, the straight lines are visible curved inwards, especially towards the extreme edges of the frame. So present on most wide angle prime lenses and many zoom lenses with relatively short focal length. సో వీటిని ఈ బ్యారెల్ డిస్టార్షన్ ఎలా కరెక్షన్ చేయవచ్చు అమ్మానంటే,
So post processing the software such as the Lightroom and Photoshop can easily fix the barrel distortion. సో ఫోటోషాప్ను మనం అడోబ్ ఫోటోషాప్ని యూజ్ చేయడం వల్ల మనకు బ్యారెల్ డిస్టార్షన్ను తొలగించవచ్చు. తర్వాత పింకుషన్ డిస్టార్షన్. సో ఈ విధంగా ఇక్కడ ఇమేజెస్ని కనుక ఒకసారి చూసినట్లయితే ఇక చూడండమ్మా, ఇది బ్యారెల్ డిస్టార్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఏర్పడితే బ్యారెల్ డిస్టార్షన్ అని అంటారు. సో ఇలా ఏర్పడితేనేమో పింకుషన్ డిస్టార్షన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇలా ఏర్పడితే మనకు థర్డ్ వన్ వచ్చేసి ముస్టాష్ డిస్టార్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మనకున్నటువంటి ఆబరేషన్స్ వాటి లోపల ఉన్నటువంటి టైప్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.